హలో గాయ్స్, లెర్న్ వెన్ కి స్వాగతం. ముందు టాపిక్ లో లిస్ట్ గురించి చూసాం. పైథాన్ లో ఉన్న లిస్ట్ తో మనం ఎలా పని చేయాలో అనే దాని గురించి చూసాం. ఈ రోజు మనం పైథాన్ లో టూపుల్ తో ఎలా పని చేయాలో చూసుకుందాం. ట్యూపుల్ అంటే ఏంటి? ట్యూపుల్ కూడా పైథాన్ లో ఒక కలెక్షన్ అని చూద్దాం. కానీ ట్యూపుల్ ఇక్కడ ఇమ్యూటబుల్ అని అర్థం వస్తుంది. ఇమ్యూటబుల్ అంటే ఏమో తెలుసా? మార్చలేనిది అని అర్థం. మీరు ఏదైనా ఒక దాన్ని ట్యూపుల్ లో ఇన్పుట్ ఇచ్చి ఉంటే రన్ టైమ్ లో మీరు దాన్ని మార్చలేరు. మీరు దాన్ని మార్చాలనుకుంటే మీరు ముందుగా ట్యూపుల్ ని లిస్ట్ గా మార్చాలి, తర్వాత దాన్ని అప్డేట్ చేయాలి. ట్యూపుల్ దాని లోపల మల్టిపుల్ డేటా టైప్ లను స్టోర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది డూప్లికేట్ వాల్యూలను కూడా స్టోర్ చేయడానికి అనుమతిస్తుంది. ట్యూపుల్ కూడా 0 నుండి ప్రారంభమయ్యే ఇండెక్స్ వాల్యూ నుండి పనిచేస్తుంది. ఇది ఎక్కడ నుండి ప్రారంభం అవుతుంది? ఇది 0 నుండి ప్రారంభం అవుతుంది. ట్యూపుల్ ని ప్రాక్టికల్ గా ఎలా ఉపయోగించాలో ముందు చూద్దాం. మనం ట్యూపుల్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ లను కూడా ఎలా చేయాలో మనం చూసుకుందాం. మనం దాని ఫంక్షనాలిటీని కూడా చూస్తాము. మీకు ఈజీగా అర్థం అవ్వడానికి మనం ప్రాక్టికల్ గా అన్నిటినీ చేసి చూస్తాము. మనం ఇప్పటి వరకు అన్ని వీడియోలలో చేసినట్లే ప్రాక్టికల్ వర్క్ పై మరింత దృష్టి పెట్టి నేర్చుకుందాం. జూపిటర్ కి వెళ్దాం. అన్నిటికన్నా మొదటిగా నేను మార్క్ డౌన్ చేస్తాను. హ్యాష్ ట్యూపుల్ ని ఎలా క్రియేట్ చేయాలి? ట్యూపుల్ ని క్రియేట్ చేయడం చాలా సులభం. ఇప్పుడు ప్రారంభిద్దాం. ట్యూపుల్ అనేది రౌండ్ బ్రాకెట్ల ద్వారా గుర్తించబడుతుంది. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నేను ట్యూపుల్ ని క్రియేట్ చేయాలని ఇక్కడ రాస్తాను. నేను ట్యూపుల్ కోసం t1 వేరియబుల్ ని తీసుకున్నాను. దీనిలో నేను యాపిల్, ఆరెంజ్, చెర్రీ వంటి ట్యూపుల్ గా తీసుకున్న కొన్ని ఇంటీజర్ వాల్యూలను, అలాగే కొన్ని ఫ్లోట్ వాల్యూలను మరియు కొన్ని రిపీటెడ్ వాల్యూలను స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో నా ట్యూపుల్ లో స్ట్రింగ్స్, ఫ్లోట్ వాల్యూలు, అలాగే రిపీటెడ్ వాల్యూలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అది ఎలా ఉందో చూడడానికి నేను కరెంట్ ట్యూపుల్ ని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు మన కరెంట్ ట్యూపుల్ సిద్ధంగా ఉంది. ఇది అన్ని రకాల డేటా టైప్లను అనుమతిస్తుంది. కానీ ఇక్కడ వన్ డిసడ్వాంటేజ్ ఉంది. అండ్ అంటే అది ఇమ్యూటబుల్. మీరు ఇమ్యూటబుల్ ఐటెంలను మార్చలేరు. మీరు ఇక్కడ ఏ ట్యూపుల్ ని మార్చలేరు. ఉదాహరణకు మనం ట్యూపుల్ యొక్క లెంత్ ను ఎలా చెక్ చేయాలో చూడాలనుకుంటున్నాము. ట్యూపుల్ యొక్క లెంత్ ని ఎలా చెక్ చేయాలి? నేను ఇక్కడ t2 అనే ఒక ట్యూపుల్ ని తీసుకుంటాను. దానిలో ఇంటీజర్ వాల్యూలు మాత్రమే ఉంటాయి. నా దగ్గర 7 వాల్యూలు కలిగిన ట్యూపుల్ ఉంది. మనం ట్యూపుల్ యొక్క లెంత్ ను చెక్ చేయాలి. ట్యూపుల్ యొక్క లెంత్ ను చెక్ చేయండి. ఇక్కడ నేను ప్రింట్ ఫంక్షన్ ని తీసుకున్నాను అండ్ దానిలో లెంత్ ఫంక్షన్ ని len గా రాశాను అండ్ t2 ని రాశాను. దాని యొక్క లెంత్ మీకు 7 అని చూపిస్తుంది. ఇది మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే 7 సైజ్ యొక్క స్ట్రింగ్ ని ఇక్కడ మీరు యాడ్ చేయవచ్చు. సో ఈ విధంగా మీరు ట్యూపుల్ యొక్క లెంత్ ని చెక్ చేయవచ్చు. ఇప్పుడు మీరు ట్యూపుల్ లో ఇండెక్సింగ్ చేయాలనుకుంటే మనం ఏం చేయాలి? ఇండెక్సింగ్. ట్యూపుల్ లో స్లైసింగ్ చేసే ఇండెక్సింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇండెక్సింగ్ లేదా మీరు దాన్ని స్లైసింగ్ అని కూడా అనొచ్చు. మనం దీన్ని ఎలా చేస్తాము? మనం మొదట చేసిన ట్యూపుల్ t1 ని నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. అన్నిటికన్నా మొదటిగా మనం 1వ ట్యూపుల్ ని యాక్సెస్ చేస్తాము. మొదట అది ఏ వాల్యూను చూపిస్తుందో చూడాలి. నేను ఇక్కడ t1 ని ఉపయోగించాను. మా కరెంట్ ట్యూపుల్ ఇలా కనిపిస్తోంది. ఒక పర్టికులర్ ట్యూపుల్ వాల్యూని ఎలా యాక్సెస్ చేయాలో మనం ఇక్కడ చెక్ చేయాలి. నేను ఇండెక్స్ ని ఉపయోగించి వాల్యూని యాక్సెస్ చేస్తూ ఇక్కడ రాస్తాను. నేను ఇండెక్స్ 1 వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటున్నానని అనుకుందాం. ఇండెక్స్ 1 వాల్యూ వచ్చి t1. ఇది మన ట్యూపుల్ యొక్క పేరు. స్క్వేర్ బ్రాకెట్లు. మనకు ఇండెక్స్ 1 కావాలి కాబట్టి మనం 1 అని రాస్తాము. మరియు అది ఇండెక్స్ వాల్యూని యాక్సెస్ చేసింది. వాల్యూని ఎలా తీసుకోవాలి? స్క్వేర్ బ్రాకెట్ ని ఉపయోగించడం ద్వారా అండ్ దాని లోపల వాల్యూని పెట్టడం ద్వారా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మనం 1 to 6 వాల్యూలను యాక్సెస్ చేయడం చూద్దాం. సింపుల్ గా t1 అని రాయండి. మనకు ఇండెక్స్ వాల్యూస్ 1 and 6 మధ్యవి కావాలి కాబట్టి దాన్ని రన్ చేసిన తర్వాత 1 నుండి 6 వరకు వాల్యూ వచ్చినట్టు మనం చూడవచ్చు. మీరు లిస్టింగ్ లో చేసిన విధంగానే ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ ని కూడా చేయాలి. ఇందులో కొత్తగా చేయడానికి ఏమీ లేదు.
ఇప్పుడు నేను చివరి నుండి ట్యూపుల్లోకి వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఇది ఎలా చేయాలి? ప్రింట్ లాస్ట్ వాల్యూ t1 - 1. సో మనకు చివరి వాల్యూ 4 ఇచ్చింది, సరేనా? ఇండెక్స్ అండ్ స్లైసింగ్ ని ఉపయోగించడం ద్వారా మీరు ఈ విధంగా ట్యూపుల్ని యాక్సెస్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఇండెక్స్ 6 వరకు వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. ఇండెక్స్ 6 వరకు వాల్యూని ప్రింట్ చేయండి, t1. మనం :6 అని రాస్తాము. 0 to 6 వరకు ఉన్న వాల్యూలు ప్రింట్ అవుతాయి. ఈ విధంగా ట్యూపుల్లో ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ పనిచేస్తుంది. తరువాత మనం లిస్ట్లో ట్యూపుల్ని ఎలా మార్చాలో చూద్దాం. మనం కొత్త సెల్ని తీసుకుంటాము అండ్ మార్క్ డౌన్ చేసి ట్యూపుల్ని లిస్ట్గా మారుస్తాము. అది ఎలా చేయాలో చూద్దాం. నా దగ్గర ప్రస్తుతం t1 అనే టైప్ అందుబాటులో ఉంది. నేను కరెంట్ ట్యూపుల్ ద్వారా ప్రింట్ చేస్తాను. t1 రౌండ్ బ్రాకెట్ ద్వారా దానిని చూపిస్తాను. మార్చడానికి ముందు ఇక్కడ రాస్తాను. ఇప్పుడు నేను ట్యూపుల్ని లిస్ట్గా మారుస్తాను. నేను x వేరియబుల్ని తీసుకున్నానని అనుకుందాం మరియు లిస్ట్ కన్స్ట్రక్టర్ని ఉపయోగించారు మరియు దాని లోపల t1 అని రాశారు. ఇప్పుడు మనం చేసిన ట్యూపుల్ లిస్ట్గా మార్చబడుతుంది. అది ఎలా? నేను ఇక్కడ ఆఫ్టర్ కన్వర్ట్ అని రాసి xని ప్రింట్ చేస్తాను. ట్యూపుల్ లిస్ట్గా మార్చబడిందని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు లిస్ట్ని ఉపయోగించి ఎలాంటి ఆపరేషన్ అయినా తొలగించవచ్చని దాని అర్థం. మన ట్యూపుల్ ఇక్కడ లిస్ట్గా మార్చబడింది కాబట్టి మీరు ఇక్కడ లిస్ట్కు సంబంధించిన అన్ని ఆపరేషన్లను ట్యూపుల్లో తొలగించవచ్చని దీని అర్థం. సో ఈ విధంగా ట్యూపుల్ అనేది లిస్ట్గా మార్చబడుతుంది. నా దగ్గర ట్యూపుల్ కన్స్ట్రక్టర్ అని ఒక టూల్ ఉంది. ట్యూపుల్ కన్స్ట్రక్టర్ ని ఎలా ఉపయోగించాలి? జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. నేను t3 అనే వేరియబుల్ ని తీసుకున్నాను. ట్యూపుల్ కన్స్ట్రక్టర్ ని ఉపయోగించాలి. నేను 2 రౌండ్ బ్రాకెట్లను తీసుకున్నాను. అన్ని రౌండ్ బ్రాకెట్లు ట్యూపుల్ కాదని గుర్తుంచుకోండి. నేను యాపిల్, మ్యాంగో అండ్ చెర్రీ అని రాశాను. ఇప్పుడు నేను ఈ t3 ని ప్రింట్ చేస్తాను అండ్ అది ట్యూపుల్ గా మార్చబడింది. సో డబుల్ రౌండ్ బ్రాకెట్లను గమనించండి, సరేనా? ఆటోమేటిక్ గా 2 రౌండ్ బ్రాకెట్లు ఉంటే అది ట్యూపుల్ అవుతుందని అనుకోకండి. మీరు ఇక్కడ ట్యూపుల్ కన్స్ట్రక్టర్ ని ఉపయోగించి ట్యూపుల్ ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ట్యూపుల్ ని లిస్ట్ గా మార్చాలనుకుంటున్నాను. తర్వాత దానిలో ఒక వాల్యూని యాడ్ చేసి మళ్ళీ దానిని తిరిగి ట్యూపుల్ గా ప్రింట్ చేయాలనుకుంటున్నాను. ట్యూపుల్ ని లిస్ట్ గా మార్చిన తర్వాత ఐటెం ని యాడ్ చేయాలి. అన్నిటికన్నా మొదటిగా నేను ట్యూపుల్ ని క్రియేట్ చేస్తాను. దానిని t4 అనుకుందాం. నేను దానిలో యాపిల్, ఆరెంజ్, చెర్రీ అండ్ మ్యాంగోని తీసుకున్నాను. నేను కరెంట్ ట్యూపుల్ ని t4 గా ప్రింట్ చేస్తాను. ఇది నా కరెంట్ ట్యూపుల్. అలానే నేను దాని టైప్ ని కూడా చెక్ చేస్తాను. ఇది ట్యూపుల్, కానీ దాని యొక్క టైప్ ని చెక్ చేయడం ద్వారా దాన్ని నిర్ధారించుకోవచ్చు. మీరు క్లాస్ అనేది ట్యూపుల్ లో మాత్రమే చూడవచ్చు. బిఫోర్ కన్వర్ట్ అని నేను ఇక్కడ రాస్తాను. అన్నిటికన్నా మొదటిగా మనం దానిని లిస్ట్ గా మారుస్తాము. ట్యూపుల్ ని లిస్ట్ గా మార్చండి. మనం దాన్ని ఎలా చేస్తాము? ఇది చాలా సింపుల్ గా చేయవచ్చు. మనం x వేరియబుల్ ని తీసుకున్నాము. దానిలో నేను లిస్ట్ కన్స్ట్రక్టర్ ని ఉపయోగించాను. మన ట్యూపుల్ దేనిలో స్టోర్ చేయబడింది? t4 లో. మొదట నేను దాన్ని మారుస్తాను. ఇప్పుడు నేను x ని ప్రింట్ చేస్తాను. నేను చేసిన ట్యూపుల్ ఇక్కడ లిస్ట్ గా మార్చబడింది. స్క్వేర్ బ్రాకెట్లు కనిపించాయి. ఇప్పుడు నేను x టైప్ ని కూడా ప్రింట్ చేస్తాను. టైప్ x. ఇది లిస్ట్ ని చూపించింది, చూడండి. ఆఫ్టర్ కన్వర్ట్ అని నేను ఇక్కడ రాస్తాను. ఇప్పుడు మనం చేసిన ట్యూపుల్ లిస్ట్ గా మార్చాము. మనం దానిలో ఒక వాల్యూని యాడ్ చేస్తాము మరియు దానిని మళ్ళీ ట్యూపుల్ గా మారుస్తాము. లిస్ట్ లో ఐటెం ని యాడ్ చేయండి. మనం చేసిన లిస్ట్ ప్రస్తుతం x లో స్టోర్ చేయబడింది. నేను ఆరెంజ్ కి బదులుగా వేరే దాన్ని యాడ్ చేయాలనుకుంటున్నాను అనుకుందాం. సో నేను మన ఇండెక్స్ అయిన 1 అని రాస్తాను. ఆరెంజ్ కి బదులుగా నేను కివీని యాడ్ చేస్తాను. అప్డేట్ చేసిన లిస్ట్ x ని ప్రింట్ చేయండి. మీరు చూసారా, ఆరెంజ్ స్థానంలో కివీ వచ్చింది. కానీ ఇప్పటికీ ఇవన్నీ లిస్ట్ లోనే ఉన్నాయి.
సో నేను దానిని ఇంకా ట్యూపుల్గా మార్చాలి. లిస్ట్ను మళ్ళీ ట్యూపుల్గా మార్చండి. ఇది ఇప్పుడు చాలా సులభమైన విషయం. మనం y వేరియబుల్ని తీసుకుంటాము. మనం ట్యూపుల్ కన్స్ట్రక్టర్ని ఉపయోగిస్తాము. ఇక్కడ x అని రాసి తర్వాత అప్డేట్ అయిన ట్యూపుల్ని ప్రింట్ చేయండి. ట్యూపుల్ మారి మరియు డేటా ఎంటర్ అవుతుంది. నేను ఇంతవరకు మీకు చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం కరెంట్ ట్యూపుల్ని నార్మల్ ట్యూపుల్గా ప్రింట్ చేయడానికి ప్రారంభించాం. అప్పుడు మనం ట్యూపుల్ని లిస్ట్గా మార్చాము. అప్పుడు మనం లిస్ట్లోకి ఒక ఐటెంని యాడ్ చేస్తాము. సో చివరికి ఇది అప్డేటెడ్ ట్యూపుల్గా అయ్యింది. సో ఫైనల్గా ఇది మన అప్డేటెడ్ టపుల్. ట్యూపుల్తో ఫర్ లూప్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం. ట్యూపుల్తో లూప్లు. అన్నిటికన్నా మొదటిగా మనం ట్యూపుల్తో ఫర్ లూప్ ఉపయోగిస్తాము. నేను యాపిల్, మ్యాంగో, ఆరెంజ్ అండ్ కీవీని కలిగి ఉన్న ట్యూపుల్ T5ని తీసుకున్నాను. ఈ 4 స్ట్రింగ్లు ట్యూపుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఐని ఫర్ లూప్లో ఉపయోగించాలి. T5లో ఐ కోసం. ఐ వచ్చి ఈ ట్యూపుల్ని ఇటరేట్ చేస్తుంది. ఇటరేట్ అంటే 1 దాని తర్వాత 1 వాల్యూని తీసుకురావడం అని అర్థం. నేను ఇక్కడ ఐని మాత్రమే ఇటరేట్ చేయాలి అండ్ ఐ యొక్క అన్ని వాల్యూలు ఇక్కడ వచ్చింది. మీకు కనిపిస్తుంది కదా. సో మీరు ఈ విధంగా ఇక్కడ ట్యూపుల్లో ఫర్ లూప్ ని ఉపయోగించవచ్చు. సో ఇప్పుడు మీరు అదే విధంగా వైల్ లూప్ ని ఉపయోగించాలనుకుంటే ట్యూపుల్లో వైల్ లూప్. మనం దాన్ని ఎలా చేస్తామో ఇది చాలా సులభంగా చేయవచ్చు. నేను పై నుండి ట్యూపుల్ని తీసుకుంటాను, అది T5. మరియు వేరియబుల్ ఐ తీసుకోండి, దాని ఇనిషియల్ వాల్యూ 0గా ఉంది. ఎందుకంటే వైల్ లూప్ అనేది కండిషనల్ లూప్ కాబట్టి. ఏది ఏమైనా మనం దానిని ఆపాలి, లేకపోతే అది ఇన్ఫైనైట్ లూప్గా మారుతుంది. మనం దానిని ఆపాలి. మనం ఐ వాల్యూని ఇంక్రీజ్ చేయాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఐ లెస్సర్ దాన్ T5 యొక్క లెంత్ ఉండగా, అంటే వైల్ లూప్ ఎప్పుడైనా రొటేట్ అయితే T5లో ఉన్న వాల్యూ వరకే అది రొటేట్ అవుతుందని దానికి అర్థం. ఇప్పుడు మనం ఐని ప్రింట్ చేస్తాము. అలానే మనం ఐ వాల్యూని కూడా ఇంక్రీజ్ చేయాలి. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. సో లూప్ ఎన్నిసార్లు రొటేట్ అయినా ఐ యొక్క వాల్యూ అన్నిసార్లు ఇంక్రీజ్ అవుతుంది. ఐ యొక్క వాల్యూ ట్యూపుల్ లెంత్ కన్నా ఎక్కువగా అయినప్పుడు అది వైల్ లూప్ నుండి ఎగ్జిట్ అవుతుంది. ఐ యొక్క వాల్యూ ట్యూపుల్ లెంత్ కన్నా ఎక్కువగా అయినప్పుడు అది వైల్ లూప్ నుండి ఎగ్జిట్ అవుతుంది. ఇక్కడ మనం ఎల్స్ ని రాస్తాము. లూప్ ఫినిష్ అని ప్రింట్ చేయండి. మనం ఇప్పుడు దానిని రన్ చేస్తాము. 1 2 3 రావడం మీరు ఇక్కడ చూడవచ్చు. నేను ఇక్కడ ప్రింట్ చేశాను కాబట్టి ఇది వచ్చింది. ఇప్పుడు 1 2 3 ఉంది, కానీ మనం ఇండెక్సింగ్ ని కూడా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. మనం T5 నుండి వాల్యూని ప్రింట్ చేయాలి. మనం దీన్ని ఎలా చేస్తాము? ఇక్కడ T5 ని రాసి ఐని ఇండెక్స్ లో తీసుకోండి. ఎన్నిసార్లు ఐ లూప్ రొటేట్ అయినా ఇది ట్యూపుల్స్ యొక్క ఇండెక్సింగ్ వాల్యూను బయటకు తెస్తుంది. ట్యూపుల్ యొక్క వాల్యూ బయటకు వచ్చి మరియు లూప్ ఫినిష్ అయిందని మనకు చూపిస్తుంది. ఈ విధంగా మీరు ట్యూపుల్లో వైల్ లూప్ ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం ట్యూపుల్ ని ఎలా కంపేర్ చేయాలో చూద్దాం. ట్యూపుల్ ని ఎలా కంపేర్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను. ట్యూపుల్ 1 అనే ట్యూపుల్ ఉందని అనుకుందాం. దానిలో 1 2 3 వాల్యూలు ఉన్నాయి. తర్వాత నాకు ట్యూపుల్ 2 కావాలి. ట్యూపుల్ 2లో 1 2 అండ్ 4 ఉంది. 1 2 4 అనే 3 వాల్యూలు మాత్రమే ఉంది. నా దగ్గర 2 ట్యూపుల్స్ ఉన్నాయి, కానీ రెండిటిలో 3 వాల్యూలు మాత్రమే ఉన్నాయి. ముందుగా నేను ట్యూపుల్ 1 ఈక్వల్ టు ట్యూపుల్ 2 అని చెక్ చేయాలి. ట్యూపుల్ 1 ఈక్వల్ టు ట్యూపుల్ 2 అని ప్రింట్ చేయాలి. అండ్ నేను దాన్ని రన్ చేస్తాను అండ్ అది ఫాల్స్ అని చూపించింది. ఎందుకంటే ఇక్కడ 3 ఉంది, కానీ ఇక్కడ 4 ఉంది. ఇప్పుడు నేను ట్యూపుల్ ఎక్కువగా ఉందో లేదో చెక్ చేయాలి. ట్యూపుల్ 1 లెస్ దాన్ ట్యూపుల్ 2 ప్రింట్ చేయండి.
tuple 1 less than tuple 2. అప్పుడు ఆన్సర్ ట్రూ అని వస్తుంది. ఎందుకు ట్రూగా వచ్చింది? ఎందుకంటే టూపుల్ 2లో 4 ఉంది, అది 3 కంటే ఎక్కువగా ఉంది. ఇది టూపుల్ 2 ఎక్కువగా చూపిస్తుంది. అదే విధంగా టూపుల్ 1 గ్రేటర్ దాన్ టూపుల్ 2, టూపుల్ 1 గ్రేటర్ దాన్ టూపుల్ 2 అని ప్రింట్ చేయండి. మనం దానిని రన్ చేస్తాము మరియు ఫాల్స్ గా వచ్చింది. ఎందుకంటే టూపుల్ 1 కి టూపుల్ 2 కంటే ఎక్కువ వాల్యూ లేదు. సో మనం ఈ విధంగా టూపుల్ ని కంపేర్ చేసుకోవచ్చు. సో ఈ రోజు మనం దీని గురించి నేర్చుకున్నాము. ఈ రోజు మనం టూపుల్ ని ఎలా క్రియేట్ చేయాలి, టూపుల్ యొక్క లెంత్ ని ఎలా చెక్ చేయాలి, ఇండెక్స్ అండ్ స్లైస్ ఎలా చేయాలి, టూపుల్ ని లిస్ట్ గా ఎలా మార్చాలి, టూపుల్ కన్స్ట్రక్టర్ ని ఎలా ఉపయోగించాలి, కన్వర్టర్ అయిన తర్వాత ఐటెం ని లిస్ట్ గా ఎలా యాడ్ చేయాలి, ట్యూపుల్ తో లూప్ ని ఎలా ఉపయోగించాలి, మరియు చివరిగా ట్యూపుల్ ని ఎలా కంపేర్ చేయాలి అనే విషయాలను మనం చూసాము. నెక్స్ట్ వీడియోలో మనం డిక్షనరీ గురించి చూద్దాం. పైథాన్ లో డిక్షనరీని ఎలా చేయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.